1 Peter chapter 3 verse 9. Do not repay evil for evil or reviling for reviling, but on the contrary, bless. For this you were called, that you may obtain a blessing. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. కనుక కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఈ వాక్యాన్ని ఇలాంటి వాక్యాలు ఇంకా బైబిల్ గ్రంథంలో కొన్ని ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. కేవలం ఈ వాక్యాలను బట్టి దేవుడు ఆయన బిడ్డలకు ఇచ్చినటువంటి ఈ వాక్యాలను బట్టి దేవుని బిడ్డలను దూషించే వారిని దూషించట్లేదు వీళ్ళు. మరి దేవుని బిడ్డల్ని మరి వాళ్ళకి కీడు చేసే వాళ్ళకి ఏ రకమైన ప్రతి కీడు చేయటం లేదు. కొట్టినా మెదలకుండా ఉంటున్నారు, తిట్టినా మెదలకుండా ఉంటున్నారు. ఎందుకు అని అంటే మరి దేవుని బిడ్డలైన వారు దేవుడిని అనుసరిస్తూ ఉంటారు కాబట్టి, ఆయన గుణలక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి, ఈ దేవుడు సిలువ మరణం పొందేటప్పుడు కూడా ఆయన్ని సిలువ వేసే వాళ్ళని, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని అంత క్షమాపణ గుణము అంత ప్రేమ కలిగినటువంటి మనసు కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఆయన్ని అనుసరిస్తూ ఆయనలాగానే పవిత్రమైనటువంటి మరణం పొందాలి అని, మరి ఆయన బిడ్డలుగా కడవరకు జీవించాలనేటటువంటి తాత్పర్యంతో ఆ ఉద్దేశంతో వీళ్ళు నోరు మూసుకొని ఎవరైనా చేసినా కానీ సైలెంట్గా అనుభవించడం అనేది జరుగుతూ ఉన్నది. అయితే దాన్ని అపార్థం చేసుకొని వీళ్ళు పనికి మాలినోళ్ళే, చేతగాని వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు, ఆ రకంగా చాలామంది లీనియన్స్గా తీసుకోవడం జరుగుతూ ఉన్నది ప్రియమైన వాళ్ళారా. ఇది మరి చేతగానితనమే మాత్రం కాదు, మా దేవుడు యొక్క గుణలక్షణాలు మేము కలిగి ఉండాలి, లేకపోతే మేము పరలోకానికి వెళ్ళము అనేటటువంటి భయంతో వాళ్ళు ప్రతిదీ భరిస్తూ ఉన్నారు. మరి మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, కీడు చేసేవాళ్ళు పరలోకానికి వెళతారా, కీడుని అన్యాయంగా అనుభవించేవాళ్ళు వెళ్తారా అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా ఆలోచించవలసి ఉన్నది.